హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే శనగబేడల బియ్యం పాయసం అండి. ఈ పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ పాయసాన్ని మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చిటికలో తయారు చేసేసేయచ్చు అండి. ఈ పాయసం మన ఇంట్లో చేసి పెడితే ఒక్క ముద్ద కూడా మిగలబెట్టకుండా తినేస్తారండి. పాయసం అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక కప్పు బియ్యంని తీసుకోవాలి. ఒక కప్పు బియ్యంకి పావు కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇది కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఒక్క కప్పు బియ్యంని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. డ్రైన్ అవుట్ చేసుకొని ఇది కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుల్ని మరీ ఎక్కువ వేయకండి, అవి అంత రుచిగా అనిపించవు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యంని, ఆ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, మీకు ఈ పాయసం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. 1 కప్పు బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక పావు కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఆ శనగపప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఆ శనగపప్పులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోకండి, హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి, 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్కి 3 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పాయసము నీళ్ళతో బాయిల్ చేసే కంటే ఇలా పాలతో బాయిల్ చేసుకుంటేనే మనకి ఎంతో రుచిగా ఉంటుందండి. అండ్ చాలా కమ్మగా కూడా ఉంటుందండి పాలుతో ఉడికిన దానికోసం. ఇప్పుడు అందులోకి 1.5 కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. మీరు తీపి కనుక ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ బెల్లంని యాడ్ చేసుకోండి. తర్వాత మరొక కప్పు పాలని యాడ్ చేసుకొని స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనకి ఆ బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, బెల్లం ముక్కలు అలా ఉన్నాయి, అవన్నీ బాగా మెల్ట్ అయిపోవాలి. మనకి ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగిపోయిందండి అండ్ బాయిల్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా పచ్చి కొబ్బరిని తురుముకొని యాడ్ చేసుకున్నానండి. మీరు కావాల్సి వస్తే ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ పాయసంలో శనగపప్పు యాడ్ చేయడం వల్ల పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు, ఆ జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ఇంకాస్త గీని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు పాయసం అనేది ఎంతో రుచిగా ఉంటుందండి. చివరగా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగబేడల బియ్యం పాయసం. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని పుచ్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.